10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి ఆధారంగా రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు భారీ మెజారిటీతో విజయాన్ని అందించబోతున్నారని బీఆర్ఎస్ ముస్తాబాద్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు పేర్కొన్నారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బలపరిచిన గుర్రాల రమేష్ రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. పట్టణ కేంద్రం నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సురేందర్రావు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గులాబీ జెండాకే మద్దతు తెలపాలని భావిస్తున్నారని, ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గుర్రాల రమేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము గుర్రాల రమేష్ రెడ్డి గారిని బలపరుస్తున్నాం. గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారు బలపరిచినటువంటి వ్యక్తిగా మరి కేసీఆర్ గారు కూడా తెలంగాణ తెచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో, ఈ ముస్తాబాద్ గ్రామంలో గత 15 సంవత్సరాల క్రితం ఇప్పటికి ఒకసారి మనం పోల్చి చూసుకోవాల్సిందిగా మేము ముస్తాబాద్ గ్రామ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ వారు చేసినటువంటి అభివృద్ధిలో మరి ఈరోజు రమేష్ రెడ్డి గారు కూడా ఒక భాగమే అని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు మరి మేమందరం కూడా బలపరుస్తున్నాం రమేష్ రెడ్డి గారిని. ముస్తాబాద్ టౌన్లో ప్రధానంగా తారక రామారావు గారు, కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి రమేష్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ముస్తాబాద్ గ్రామ ప్రజల్ని ప్రత్యేకంగా నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాను. సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు 2వ దశ నామినేషన్ వేయడం జరుగుతుంది. ముస్తాబాద్ గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను ముస్తాబాద్ గ్రామ అభివృద్ధికై కృషి చేస్తానని, ముస్తాబాద్లో ఏ గ్రామ పంచాయతీలో ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేస్తానని, గ్రామ అభివృద్ధికై పోరాడతానని ముస్తాబాద్ గ్రామ ప్రజలను ఒకటే వేడుకుంటున్నా. నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాను.